హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో నేను మీ మన్యం నాని. ఈరోజు అయితే ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి సంతాబడి అనే సంతకైతే వెళ్తున్నాము. ఇది పూర్తిగా ఇది ఒరిస్సా బార్డర్ చూడండి. మొత్తం ఒరిస్సా బార్డర్కి మనం ఎంటర్ అయిపోయాము. అంటే ఆంధ్రాకి చిట్ట చివరిగా ఉన్నటువంటి ఆ బార్డర్ ఇది. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మనకి సంతాబడి సంత ఉంటుంది. అయితే ఈ సంతాబడి సంతలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంతకు వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు అయితే కొనేసి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వాళ్ళు పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. అమ్మగా వచ్చిన అమౌంట్తోనే వాళ్ళు కావాల్సిన సరుకులు అయితే తీసుకెళ్తుంటారు. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. ఆ గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి సంతలు చాలా బాగుంటాయి. చూసేద్దాం, ఇంకా స్టార్ట్ అయిపోద్దాం. ఇంకా టైం కూడా లేదు. ఇంకా ఓకే రండి ఫ్రెండ్స్, ఇంక చూసేద్దాం. గాయస్, మనం అనుకున్న సంతకైతే వచ్చాము. ఇది సంతాబడి సంత మనకి ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్గా ఒడిశా అయితే ఈ సంతకి వెళ్ళి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సంత ఎలా ఉంటుందో ఏంటనేది. అయితే ముందుగా చెప్పాలని ఏంటంటే నా చెప్పు తగ్గిపోయింది సంతకి రావడం వల్ల. ముందుగా చెప్పుకొని కావాలి. ఓకేనా, మనం ముందుకు వెళ్దాం. సంతలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, సంత చాలా బాగుంది. ఇక్కడ పిండి వంటలు కూడా మంచి పిండి వంటలు కూడా బాగున్నాయి. ముందు చెప్పులు తీసుకుందాం. సీతంపేట తెలుసా? ఏం తీసుకున్నారమ్మా? ఏం తీసుకున్నారు? టమోటాలు, అన్ని సబ్బులు. చాలా ఎక్కువ తీసుకున్నారు. ఎక్కడ మీ ఊరు? ఏ ఊరు? కానింగ్. అంత ఎక్కడ? కానసింగి. ఓకే, చెప్పులు ఉన్నాయి. హాయ్ బ్రదర్, బాగున్నారా? హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పు. ఓకే ఓకే, హాయ్ చెప్పు. హుషారు అయిపోతున్నాడు కుర్రాడు. గాయస్, చెప్తే అయిపోయింది, చెప్పుకోవడానికి వచ్చాను. బ్రదర్ చెప్పేవా ఒక 100 రూపీస్లో ఏవైనా సింపుల్గా? 100 రూపీస్లో 8 100 రూపాయల చెప్పులు. ఏవే ఆ బ్లాక్ ఇవ్వండి. ఇవి 300 అట్టవి. తగ్గదా? 100 రూపాయలకి రావా? ఎంత బ్రో? ఎంత? 300 తగ్గిస్తాను అంటాను. చెప్పులు తెగిపోయి కొత్త చెప్పులు కొన్నాను. ఇది 150. అది 150 బ్రో. అది ఒక్క రోజు తెగిపోద్ది బ్రో. ప్లాస్టిక్ కంపెనీయా? అవి ఎంత? అవి ఇంకా వేరే మోడల్ చూపించండి. అదే ఆ మోడల్ ఇవ్వు. ఎంత పడుతుంది ఇది? ఏంటండి అన్ని రేటు మీరు షాపుల్లో చెప్తే ఎలాగా? షాపుల్లో అలా షాపుల్లో మీరు హోల్సేల్ తెస్తారు కదా. కదా, ఇవి బాగుంటాయా? ఇవి బాగున్నాయి బ్రో. ఇవే బాగుంటాయా? అవే బాగున్నాయి. సూపరా? మీరు సూపర్ అండి. ఇంక సూపర్. గాయస్, చెప్పులు తెగిపోయి కొత్త చెప్పులు తీసుకున్నాను. ఇక్కడ మరి ఎవరు తగ్గించట్లేదు. షాపులో రేట్లే ఉన్నాయి. 200 అంటున్నారు ఆయన. ఓకే, తీసుకున్నాం. ఎలా చెప్పులు పోయాయి కదా. ఫైనల్ ఎంత కడిగా? అయితే ఫైనల్ 220 అంటాను. ఏమన్నా చెప్పులు కుట్టేవారు ఇక్కడ ఉండరా? చెప్పులు కుట్టేవాళ్ళు లేరు బ్రో. మీకే తీస్తుంది. ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఎక్కడి నుండి వస్తారు? కురపం మీది? లోకలేనా? లోకలేనా? కురపం నుంచి వస్తారు. కురపం సంత ఇప్పుడు చేస్తావా? మార్కెట్ చేస్తానా? కురపం సంతలో ఎప్పుడు అవుతుంది కురపం? ఓకే, గురువారం అవుతుందా? వేడివేడి పకోడీ కూడా ఉంది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. అన్న పకోడీ ఎలాగా? 10 రూపాయలకి ఇలాగా. ఇది మీరు లోకలేనా మీది? ఎక్కడ మీది? బిన్నిడా? బెల్లిడా?
బెల్లి మనకి వెళ్ళే దారిలో ఉంటుంది ఎల్లు దారిలో ఉంటుందా? ఓకే రైట్. పకోడీ కూడా బాగుంటుంది మంచిగా వేడి పకోడీ. వేడి ఎంత పకోడీ? తీసుకోండి బాగుంటుంది పకోడీ. మనలు అమ్మ శ్రీకాకుళం నుంచి వచ్చారు మన సొంత వీడియో తీయడానికి. అక్కడ నుంచి వచ్చాము. ఇదే ట్రిపుల్ ఐటీయా మనోడు ట్రిపుల్ ఐటీయా ట్రిపుల్ ఐటీ చేస్తున్నావు? ఎక్కడ ట్రిపుల్? శ్రీకాకుళం ఏ కాలేజ్? ట్రిపుల్ ఐటీ అట బ్రో, నిజంగానా? ట్రిపుల్ ఐటీ అయిపోయిందా మొత్తం? ట్రిపుల్ ఐటీ అంటే అక్కడే. గ్రేట్ బ్రో నిజంగా. అంటే అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇక్కడ వచ్చి మా తల్లిదండ్రులు హెల్ప్ చేస్తున్నారు. గ్రేట్ హెల్ప్ చేస్తున్నారు. ఓకే మంచిదే, హెల్ప్ చేయండి. బాగానే అన్ని పని నేర్చుకోవాలి మన ఇంట్లో, కాలేజీలో ఉండగా నేర్చుకోవాలి. చూడు థ్యాంక్ యూ. ఏదమ్మా సూపర్. సో మా బ్రో అమ్ముతున్నది చూడండి పిండి వంటలు. ఇది గట్టి పకోడీ, ఇది మెత్త పకోడీ ఇదన్నమాట. సిగ్గుపడిపోతున్నారు ఏమి? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రాయగఢ్ నుంచా? ఓకే. అక్కడ నుంచి కూరగాయలు తెస్తారా? ఓకే. తాజా కూరగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా కావాలని ఉంటే వచ్చి తీసుకోండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. టమాటాలు ఉన్నాయి, వంకాయలు, బీన్స్ అండ్ ఇవన్నీ పువ్వు ఉంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. బాగున్నారండి? ఓకే. అన్నీ సిల్వర్ అండ్ ఇవన్నీ మొత్తం స్టీల్ అన్నీ ఉన్నాయి. సిల్వర్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఏవి కావాలంటే అవి ఉన్నాయి. అలా కొండ చూపించు బ్రో, చాలా పెద్దది. చాలా పెద్ద కొండ. అదేంటంటే మన గిరిజనులు కొండల పైన అందరు కలిసికట్టు పని చేస్తారు కదా, పని చేసేటప్పుడు వండుకోవడానికి ఆ కొండ ఉపయోగిస్తారు అనమాట. అలాగే ఈ పాత చూడు, ఈ పాత ఎక్స్చేంజ్ ఈ పాత వచ్చి కొత్త తీసుకెళ్తారు అదనమాట. బ్రో ఇక్కడ చూపించు బ్రో. గులాబ్ దేనికి అది? గులాబ్ వచ్చులా? గులాబ్ వచ్చులా 250 అమ్మా. మరి కప్పు వద్దా దానికి? కప్పు వద్దా? కప్పు దాని మీద కప్పు వద్దా? కప్పు వద్దా? గరిటి అమ్మా ఇటు మాట్లాడు. ఇదో అమ్మే గాజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మ భోజనం చేస్తుంది. గాజులు తీసుకుంటారక్క. ఏమో తెల్లారి భోజనం చేయలేదా? ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు కదా, 5 గంటలకు వచ్చేస్తారా? ఇప్పుడు భోజనాలు అవుతాయి. ఇదంటే ఫ్యాన్సీ షాప్ అన్నట్టు. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. బాగా అవుతుందమ్మా? బేరం అవుతుందా? అవుదా? ఎక్కడి నుంచి మీరు? ఒరిస్సా నుంచి వస్తారా? రాయగడ? ఓకే. రాయగడ. చేపలు వాళ్ళు తీస్తున్నాం. ఏటంటారు బంగాళదుంపలకి? ఆలు అంటారా? చేపలు ముసలావిడ చూడు ఎంత చక్కగా వేస్తుంది. ముసలావిడ ఎండు చేపలు, పరిగెలు అన్నీ ఉన్నాయి. రొయ్యలు అన్నీ ఉన్నాయి. ఎంతమ్మా ఇవి? అవునా? రాయగఢ నుంచి వచ్చావమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? అడుగు. తెలుగు రాదు కదా, అడుగు. ముకున్పూర్. బాగున్నారా? ఏటుకున్నారు? ఏటుకోనలేదా? అవునా? ఏటు తీసుకోనమ్మా? ఏటు తీసుకోలేదా? బజ్జీలా? బజ్జీ ఇది బ్రెడ్ బజ్జీ. ఇది బ్రెడ్ బజ్జీ. బూర్లు, గారెలు తీసుకున్నారా మా బట్టలు? పండగకి అవుతుందా? మంచి బేరం అవుతుందా బట్టలు? ఎక్కడి నుంచి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
బండ మీది దిగువ బండ. ఓకే ఓకే. అవుతుందా, బాగా అవుతుందా సంతలో పండగ టైంలో? అవలేదు ఈ సంవత్సరము. అవునా, అన్నీ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కానీ పండగ సీజన్ కూడా అవ్వలేదు. బట్టలు అయితే అన్నీ మంచి మంచివి ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం బట్టలే. అవుతుందా, బాగా అవుతుందా? ఎట్లేదా? మీది ఎక్కడండి? మీది పూర్వమా? గుమ్మలక్ష్మీపురమా? అక్కడ కూడా సంత అవుతుంది కదా గుమ్మలక్ష్మీపురంలో? అన్ని సంతలు వెళ్తారా? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పంచలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. కొన్నారమ్మా అన్నీ? ఏటి కొన్నారు? బట్టలు కొన్నారా? ఎక్కడ మీ ఊరు? దుర్గాపాడ మీద? దుర్గాపాడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. అవునా, మీరు అక్కడ నుంచి వచ్చారా? తీసుకున్నారా అన్ని కూరగాయలని? తీసుకున్నారా? తీసుకున్నారా? ఏంటి తీసుకున్నారమ్మా? ఏం సిగ్గా? ఇవి అరటిపళ్ళ 50 రూపాయలా? తీసుకుంటామా? తిందమ్మా, తీసుకుంటామా? ఓకే, 50. కవర్ లేదు, కవరా 50. కొండపళ్ళు ఒకటి తీస్తావు ఇలాగా. అరటిపళ్ళు తీసుకున్నాము 50 రూపాయలు. కొండపళ్ళు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఓకే. ఎక్కడ మీది? ఏ ఊరు? దుర్గాపాడ. మీది కూడా? మీరే పండిస్తారా? మీరే పండిస్తారా? మీరే పండిస్తారు ఇది మీ దగ్గరవే? అవునా, మనకి అర్థం కాదు. ఏమంటారు? ఏంటంటుంది ఆవిడ? అంటే మందులతో పండించలేదు, జస్ట్ నార్మల్గా నేచురల్గా పండించినది. అవునా, ఓకే గైస్. మనకి తెలుగు అంటే వాళ్ళు భాష అర్థం కావట్లేదు మనకి. ఇది మొత్తం సహసిద్ధంగా పండించారు. ఇవి ఎరువులు లేట్ అయ్యకుండానే చాలా మంచి టేస్ట్ ఉంటాయి. చేసే ముచ్చి లేదు. పురితకంటారా? 20. ఇవి ఏటంటారు? ఇవిడికి ఏటి? ఇవి తీపకర్రలు, కిరగల కర్ర ఉన్నాయి మనకి. తీసుకొని పోయినారు. సిస్టర్ ఎక్కడ? ఏ ఊరు మీదే సిస్టర్? ఏ ఊరు? మూలుగూడ అంతా అక్కడ. అక్కడ నుంచి వచ్చారు, సంతకు వచ్చారు. ఇక్కడ ఇక్కడే ఉంటుందా? అదేటి కొంట? చెప్పులు కొంటారా? చదువుతున్నారా మీరు? చదువుకుంటున్నారా? అవునా, ఒకసారి చూడు కెమెరా నుంచి. ఇక్కడ షెడ్లు కూడా ఉన్నాయి చూడండి. షెడ్లు వేశారు, రేకుల షెడ్లు. అలాగే మంచి మంచి షెడ్లు వేశారు. అయితే ఇక్కడ గిరిజన ప్రాంతం నుంచి చాలామంది వచ్చి ఇక్కడ అన్ని కొనుక్కొని అన్ని ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఒకటానికి కాదు, అన్నీ ఉన్నాయి. కూరగాయలు ఏంటి, బట్టలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, ఇంకా కావాల్సినవన్నీ మార్కెట్లో ఏవేవి ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా జరుగుతుంది సంత. చాలా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకి అంటే ఆ భాష తెలియట్లేదు, వాళ్ళకి తెలుగు అర్థం కావట్లేదు. కన్వర్ట్ చేస్తూ ఇబ్బంది అవుతున్నాం. కాబట్టి మా ఫ్రెండ్ ఉన్నారు బ్రో, మా పీపీఎం మన్యం ట్రైబల్ ఛానల్, ఆయన సపోర్ట్తో ఇక్కడికి వచ్చి వీడియో తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకు కొంత అవగాహన ఉంది, భాష కొంచెం ఆయనకు తెలుసు కాబట్టి. నాకు పూర్తిగా తెలియదు. సో దాన్ని బట్టి ఆయనతో వచ్చాను ఈరోజు. మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కానీ అర్థం కావట్లేదు. మెయిన్ మనకు వాళ్ళ భాష మెయిన్ అది. కొంతమందికి అయితే అర్థమవుతుంది, ఎందుకంటే పూర్తిగా ఇది ఒరిస్సా కాబట్టి. ఒరియా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది కూవి మాట్లాడుతున్నారు. అవి మనకి అర్థం కాదు.
సో అలాగా కన్వర్జేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ ఇంకా కొనసాగుదాం, ముందుకు వెళ్దాం ఇంకా అలాగా. 200 ఏది పర్లేదు, ఇటు చూడ మేము సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నారు. ఏమో కొన్నిసారి అన్ని సరుకులు తీసుకున్నారు, అన్ని సరుకులు తీసుకోలేదు. బాగా కనిపిస్తుంది మెడల దగ్గర చూడండి, బంగారం కొంత కొత్తగా ఉన్నారు. అల్లం, రొయ్యలు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. అమ్మో వీడియో చాప్రై ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకుని వస్తాను. సంతబడి సంత ఎలా ఉంది కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ తెలియజేయండి. చాలా కష్టపడ్డాం, చాలా దూరం నుంచి వచ్చాము వీడియో తీయడానికి. సంత అయితే చాలా బాగుంది. సంతబడి సంత నిజంగా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాళ్ళ వేషధారణ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు చూసారు కదా ఎలా ఉందో వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా ఉంటాను. జై హింద్. థ్యాంక్ యూ.